మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో ఓడవచ్చు గెలవచ్చు తర్వాత విషయం. రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలు నడిపినట్టే కదా. ఒక పార్టీ ద్వారా గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ గెలిచిన పదవికి రాజీనామా చేశాడు కదా. కారణాలేమైనా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే రాజగోపాల్ రెడ్డి. తను మళ్ళీ గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ పార్టీ మారుతున్నప్పుడు మాత్రం నేను ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరుతున్నప్పుడు నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలే చేశాడు. రెండోది, మన పక్క నియోజకవర్గం